హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో బ్లాగ్స్. ఈరోజు నేనైతే మీ అందరికీ తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ కలర్ఫుల్ ఫెస్టివల్ అయినటువంటి బోనాల పండుగ గురించి అయితే చూపెట్టబోతున్నా. అది కూడా మన గోల్కొండ కోటలో. అండ్ అలాగే ఈ బోనాల ఫెస్టివల్లో ఈ ఫెస్టివల్ వైబ్స్ కానీ అండ్ ఈ జాతర ఎలా ఉంటుందో అండ్ అందులోనూ మన తెలంగాణ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే చూస్తూ మన బోనాల పండుగ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మన బోనాల పండుగని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ జూలై నెలలో జరుపుకుంటారు. ఈ పండుగని ఎక్కువగా ఆదివారం రోజులో అంటే సండే రోజు ఎక్కువ అయితే జరుపుకోవడం అయితే మనం చూడొచ్చు. ఇంకా చూసుకుంటే ఈ బోనాలు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఎక్కువ ఘనంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా బోనాల పండుగలో మెయిన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే మొదటగా మనకు గుర్తుకొచ్చేది బోనం. బోనం అంటే పాకంలో వండిన అన్నం, అంటే బియ్యం, పెరుగు, జగ్గెర, నిమ్మకులు వీటిని మట్టి కుండలో వేసి అలంకరించి తలపై పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించడానికి అయితే వస్తారు. ఇంకా మన మహిళలు అంటే మన ఇంట్లో ఉండే అమ్మవాళ్ళు కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వాళ్ళు సాంప్రదాయంగా అంటే పట్టు చీరలు, పసుపు, గాజులు, వడ్డానం ఇలా చాలా రకాలుగా అయితే ధరించి ఒక్క అమ్మవారిలా తయారై ఆలయానికి అయితే వస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బోనాల పండుగలో బోనాన్ని ఎలా మోసుకొస్తారు, అసలు బోనంని ఎలా ఆ బోనం చూడడానికి ఎలా ఉంటుందని అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా జాతర వైబ్స్ అంటే జాతరలో బోనం మోసుకుంటూ ఎలా వెళ్తారు, అసలు బోనాల పండుగ ఎలా జరుగుతుంది అని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ మన బోనాల పండుగలో ఏదైనా ఫేమస్ క్యారెక్టర్ ఉందంటే ఉంది. అది మనకు ఎక్కువగా గుర్తొచ్చే క్యారెక్టర్, ఆ క్యారెక్టరే మన పోతరాజు. మన పోతరాజు గురించి అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోతరాజు గెటప్స్ కానీ, పోతరాజు డ్యాన్స్ కానీ ఎవరు చూసినా కానీ ఆ గెటప్ని, ఆ డ్యాన్స్ని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. సో పోతరాజు ఎలా ఉంటాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన ఈ బోనాల ఊరేగింపులో ముందుగా పోతరాజు వస్తాడు. తాను ముందు వెళ్ళడం ద్వారా దుష్టశక్తిని తొలగిస్తాడనే నమ్మకం అయితే ఉంది. ఊరంతా తిరుగుతూ బొమ్మలు, మేళ తాళాలు, డప్పులతో జాతరకి జోష్ తీసుకొచ్చావు అంటే మన పోతరాజు. అసలు మన పోతరాజు లేకుండా జాతరకి అసలు వైబే రాదంటున్నామండి. అండ్ ఆల్సో మీరు నన్ను ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ జాతర అనేది ఎలా జరుగుతుందో. ఇక్కడ నుంచి అయితే జాతరలో డ్యాన్సులు అనేది తీసుకుంటూ మేమైతే గుట్ట మీదకి అయితే వెళ్ళబోతున్నాం. గుట్ట మీదకి వెళ్ళే దారిలో నాకైతే బోనాల పండుగ జరుపుకోవడానికి వచ్చిన కొంతమంది అన్నవాళ్ళు కలిశారు. సో వాళ్ళతో ముచ్చట్లు పెడదాం పదండి. అన్న గోల్కొండ బోనాల గురించి చెప్పాలి. యూట్యూబ్ గోల్కొండ బోనాల గురించి చెప్పాలి. సో ఇంకా జాతర విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, బోనం తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కలిసి ఈ చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు అయితే చేయడానికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా చూస్తున్నారు కదా, ఈ పండుగకి వచ్చిన వాళ్ళందరిలో ఎంత హుషారు, ఎంత జోరుగా ఉన్నారు. సో అలా ఉంటుంది పండుగ వాతావరణం అంటే. ముఖ్యంగా బోనాలు అంటే హైదరాబాద్లో స్పెషల్ పండుగ. మళ్ళీ ఇంకా మన ఈ బోనాల జాతర ఒక గోల్కొండ కోటలో మాత్రమే కాదు, తర్వాత ఉజ్జయిని మహంకాళి దేవాలయం, ఈ దేవాలయం సికింద్రాబాద్లో ఉంది. తర్వాత చూసుకుంటే లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం, ఈ దేవాలయం వచ్చేసి ఓల్డ్ సిటీలో అయితే ఉంది. ఇంకా మరియు ఈ ప్లేస్లలో మాత్రమే కాకుండా ఇంకా మీరు హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీస్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఈ జూలై నెల 20 తారీఖు ఆదివారం రోజు ఈ సిటీలో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఈ బోనాల జాతరను అయితే చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సిటీలో ఏ మూలకు చూసుకున్నా ఈ బోనాల జాతర హైప్ మాత్రం మామూలుగా ఉండదు. ఓకే, మీరు ఎక్కడున్నా కానీ ఈ బోనాల జాతర మాత్రం మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఇంకా స్పెషల్గా చూడాలనుకుంటే
నేను ఈ చెప్పిన 3 ప్లేసుల్లో అంటే గోల్కొండ కోటలో, లేకపోతే ఉజ్జయిని మహంకాళి దేవాలయం, ఇంకా వస్తే లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం, ఈ ప్లేస్లలో వెళ్ళి చూస్తే మీకు ఇంకా జాతర వైబ్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ ఫీల్ ఉండొచ్చని నేనైతే చెప్పగలను. ఇక మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న మెట్లను ఎక్కుతూ వెళ్ళాలి. ఈ మెట్లు మొత్తం వచ్చేసి 360 మెట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఆల్రెడీ దర్శనం అయిపోయి మంచి ఎంతో సంతోషంగా వాళ్ళైతే వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళు కావాల్సింది కోరుకొని వాళ్ళైతే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే వెళ్దాం మెల్లిమెల్లిగా. మన హిందూ పండుగల్లో వర్షాకాలంలో ఈ బోనాల పండుగతో స్టార్ట్ అయ్యి చలికాలం ఎండింగ్ వచ్చే వరకు ఉగాది పండుగతో ఎండ్ అవుతాయి. సో మనం ఈ మధ్యలో చూసుకుంటే మన హిందూ పండుగలు అన్ని కలిసి ఈ టైం గ్యాప్ లో అంటే ఈ బోనాల పండుగకి ఈ ఉగాది పండుగకి మధ్యలో అయితే ఉండడం మనం ఎక్కువగా చూసుకోవచ్చు. మనం జరుపుకునే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉండటం కూడా మీరైతే చూడొచ్చు. అంటే గణేష్ చతుర్థి అని, ఉగాది అని, సంక్రాంతి అని, దీపావళి అని, ఇలా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క స్పెషాలిటీ. అందరు బోనాలు మంచిగా జరుపుకొని వస్తారు. ఇంకా ఇది స్టార్టింగ్ రోజే. ఇంకా మన సండే, నెక్స్ట్ సండే ఇది అంటే 20-21 ఆ డేట్ రోజు ఇక్కడ ఇంకా బాగా జరుగుతుందని విన్నా. చూడాలి చూసారుగా మెట్టమెట్టగా ఎన్ని బొట్లు ఉన్నాయి. మెట్ల అసలు పండగల ఎలా నడుతుంది. అమ్మయ్య ఎలాగోలాగా మెట్లు ఎక్కేసుకుంటా మొత్తానికి అయితే పైకి వచ్చేసిన. చూస్తారు కదా ఇక్కడ మన మినీ చార్మినార్ ఉంది. ఈ చార్మినార్నే బేస్ చేసుకొని మన మెయిన్ చార్మినార్ అయితే కట్టిరు. ఇక్కడ చూసుకుంటే మన గుడి వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుంది. ఇంకా గుడి వైబ్స్ ఎలా ఉన్నాయి, గుడిలో ఎలా ఉంది సీన్ అనేది మీరైతే డైరెక్ట్ గా చూసేయండి. సో నేనైతే ఇప్పుడు టెంపుల్ లోకి అయితే ఎంట్రీ వెళ్ళబోతున్నా. ఆంటీ అయిపోయిందా?
ఓం శివాయ. ఫోన్ లేపుతలేరు. అవసరం కొద్ది వాడుకుంటున్నాం. अरे घूरता घूरा होगा सीट सीट भी आ गया సో మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా చూసారు కదా గుళ్ళో ఉన్న వైబ్స్ కానీ ఎలా ఉన్నాయో. ఇంకా ఇక్కడ చూసుకుంటే రాజుగారి దర్బార్ అయితే మనకు కనబడుతుంది. ఇది గుట్ట పైన ఉంటుంది. అండ్ ఇంకా మీరు ఈ సండే రోజు అంటే 20 జూలై రోజు జరిగే బోనాల పండుగని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. సిటీలో మీరు ఎక్కడున్నా కానీ మీకు దగ్గరలో ఎక్కడో దగ్గర బోనాల సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంటాయి. సో మీరు వెళ్ళి ప్లీజ్ కీప్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ ఇంతటితో నా వీడియో అయితే అయిపోవడానికి వచ్చింది. మన బోనాల సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. జై మహాకాళి.